ఇది మనకు నార్మల్గా మనం అనుకున్న కటింగ్ 36 చెస్ట్కి 18 ఇంచీలు చంక రౌండ్ వచ్చినప్పుడు చేసుకున్న కటింగ్ ఇది. సో 36కి చంక రౌండ్ 16 ఇంచీలు వస్తే ఇవి చెప్పాను అదే 6వ భాగం 6 6 పెట్టుకొని చేసేసుకోవడమే. ఇప్పుడు మనకి నెక్ డౌన్ కావాలనుకున్నప్పుడు ఈ ఎక్స్ట్రాని తీసేసుకొని ఈ కుట్టుని ముందుకు జరుపుకుంటాం. అదే నెక్ పైకి కావాలి అనుకున్నప్పుడు షోల్డర్ పెరిగింది, ఇక్కడ లూజు పెరిగింది, చంక డౌను కిందికి వచ్చింది. సో ఈ విధంగా అడ్జస్ట్ చేసుకుంటే మీకు ఎక్కడ కంప్లైంట్లు రావు. సో ఇది బ్యాకు. ఇప్పుడు హ్యాండ్స్ తీస్తాము. హ్యాండ్స్ కోసం కిందన ప్లెయిన్ బ్లౌజ్ అయితే 1 ఇంచ్ కన్నా ఎక్కువ ఉంచుకోండి హెమ్మింగ్ కోసం. లైనింగ్ బ్లౌజ్ అయితే అది సరిపోతుంది. హ్యాండ్ లెంగ్త్ అంతా 6.5 అనుకున్నాం, దానికి 1/2 ఇంచ్ కలిపి 7 ఇంచెస్. అయితే ఇక్కడ ఒక విషయాన్ని నేను చెప్తున్నాను, గుర్తుపెట్టుకోండి. 3/4 అయితే ఎలా కట్ చేయాలి మాస్టర్, ఏమైనా మారుతాయా అని చాలామంది అడుగుతున్నారు. హాఫ్ హ్యాండ్స్ అయినా 3/4 అయినా ఫుల్ హ్యాండ్స్ అయినా కేవలం మీకు లెంగ్త్ పెరుగుతుంది తప్ప ఇక్కడ ఈ డౌనింగ్లో ఎటువంటి మార్పులు ఉండవు. ఇది ఒక్కటి గుర్తుపెట్టుకోండి. 2, ఇక్కడ మీకు ఇంకొక విషయాన్ని కూడా చెప్తున్నాను. మనము బాడీ ఏ విధంగా ఆర్మోల్ డౌన్కి వెళ్ళామో ఇక్కడ కూడా అదే ఆర్మోల్ డౌన్కి వెళ్ళాలి. ఫర్ ఎగ్జాంపుల్ మనం అక్కడ 36 మీద కట్ చేసామనుకోండి, అంటే 6 ఇంచెస్ ఆర్మ్ హోల్ డౌన్ వేస్తే ఇక్కడ మనం 3.5 వెళ్తున్నాం. ఓకే, 3.5కి వెళ్తున్నాం. కానీ అక్కడ మనం ఎంత వెళ్ళాము, 40కి వెళ్ళాం. అంటే 6.5 మీద వెళ్ళాం. 6.5 మీద వెళ్ళినప్పుడు అది ఎన్ని ఇంచులు చెస్ట్కి వచ్చింది, 39కి వచ్చింది. 39 డివైడెడ్ బై 10 అంటే మనకి దగ్గర క్వార్టర్లెస్, అంటే 1 పాయింట్ తక్కువ 4 ఇంచెస్ వస్తుంది. సో క్వార్టర్లెస్ 4 వరకు వెళ్ళాలి. ఆ ఒక్క పావు ఇంచి చాలు మనకి అది అక్కడ ముడత రావడానికి. సో ఇది ఆర్మ్ హోల్ పెద్దది వేస్తే దాని ప్రకారం ఇది వెళ్ళాం. ఒకవేళ ఇదే సైజుకి హ్యాండ్స్ షార్ట్ హ్యాండ్స్ కావాలనుకోండి, అది కూడా మీకు ఇక్కడే చెప్తున్నాను. ఇదే లెంగ్త్ అంటున్నాను, ఇదే సైజుకి షార్ట్ హ్యాండ్స్ కావాలి. షార్ట్ హ్యాండ్స్ కావాలి అనుకున్నప్పుడు కూడా దీన్ని మార్చకండి. ఆల్రెడీ హ్యాండ్స్ లెసన్స్ క్లాస్లో నేను ఇది చెప్పడం జరిగింది. దాంట్లో కూడా చాలామంది చూడలేదని అన్నారు. అటువంటిప్పుడు ఏం చేయాలి, ఫర్ ఎగ్జాంపుల్ మీకు 4 ఇంచెసే హ్యాండ్ లెంగ్త్ కావాలి, 4 ఇంచెసే తీసుకోండి. 4 ఇంచెస్కి క్వార్టర్లెస్ 4 ఈ ఆర్మ్ డౌనే అయిపోయింది. కానీ అప్పుడు మనకి ఇక్కడ మార్జిన్ రాదు. ఏం చేయాలి, దానికోసం ఇంకొక 1 ఇంచ్ ఇక్కడ విడిచిపెట్టండి. ఈ 1 ఇంచ్ విడిచిపెట్టి మీకు ఎంత అయితే ఒరిజినల్ కావాలి, 4 ఇంచెస్ అంటే 4.5 వరకు వస్తుంది కదా మార్జిన్తో కలిపి. 4 ఇంచెస్ లెంగ్త్ కలిపి 3.5 మన హ్యాండ్ లెంగ్త్ అనుకుందాం. హ్యాండ్ లెంగ్త్ వచ్చేసి 3.5 అనుకుందాం. 3.5కి 4 ఇంచెస్ ఖర్చుతో కలిపి తీసుకున్నాం. అయినా కూడా ఈ డౌన్ మారదు, దానికి ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకోండి. ఇప్పుడు ఈ 1 ఇంచ్ని మీకు లూజ్ ఎంత కావాలి, 13 ఇంచెస్ లూజ్ ఉన్నాను నేను. 13 ఇంచెస్కి హాఫ్కి మార్క్ వేయండి. ఈ మార్క్ వేసిన దానికి రౌండ్ స్కేల్స్ ఉన్నాయి కదా నా దగ్గర తీసుకున్న రౌండ్ స్కేల్, ఆ రౌండ్ స్కేల్ తోటి ఇలా షేప్ పెట్టండి, అలా మార్క్ చేయండి. సో ఇక్కడ మీకు ఎంత లెంగ్త్ కావాలో అంతే లెంగ్త్ వస్తుంది. ఇక్కడికి కావాల్సింది ఒక 1 ఇంచ్ వరకు బటన్ మిమ్మల్ని సేవ్ చేస్తుంది, చర్మం కనపడకుండా. ఓకే, ఆ విధంగా షార్ట్ హ్యాండ్స్ తీసుకోండి. లేదు ఇలాగ మాకు వద్దు, తక్కువైనా పర్వాలేదు అనుకుంటే కనుక మీకు నచ్చిన ఈ డౌన్ వేసేసుకొని కట్ చేసుకొని కొంచెం చెయ్యి లూజ్గా పెట్టుకోండి అంతే. మీకు దానికి వేరే మార్గం, దానికి ఒక నిర్దిష్టమైన లెక్క అంటూ లేదు. దీనికి మనకి ఇప్పుడు ఎంత వచ్చింది, ఆర్మ్ హోల్లో ఆఫ్ 9 ఇంచెస్. యాక్చువల్గా మనం 16 ఇంచెస్కి తీసుకున్నాము. ఆర్మ్ హోల్ 18 ఇంచెస్ వచ్చినప్పుడు ఈ లూజ్ కూడా పెరుగుతుంది. అది మనం పెంచలేదు, అది పెరిగినప్పుడు దాని ప్రకారం ఇది కూడా కొంచెం పెరుగుతుంది. సో ఇది ఓకేనా, రైట్. దీనికి షేప్ స్కేల్ ఉంటే బాగా పడుతుంది. షేప్ స్కేల్ ప్రజెంట్ నా దగ్గర లేదు కాబట్టి హ్యాండ్స్ తోటి మీకు డ్రాయింగ్ చేసి చూపించేసాను. ఇది కూడా ఎంత తీయాలి, ఈ ఫోల్డ్ దగ్గర నుంచి చిన్న సైజ్ అయితే 1 ఇంచ్ సరిపోతుంది, పెద్ద సైజ్ అయితే 1.5 వరకు తీసుకోవచ్చు స్ట్రైట్. అక్కడి నుంచి రౌండ్ రావాలి. ఓకే.
ఇక్కడికి వచ్చాక మట్టుగా కిందికి ఎక్కడికైతే మనకి కుట్టు ఎండింగ్ అయిపోయింది అక్కడి నుంచి ఖర్చుని పైకి తేల్చండి ఇలాగా. సరే, ఇక్కడ నుంచి వచ్చాక కొంచెం పైకి తేల్చండి. ఓకే, ఇప్పుడు మనకి కావాల్సిన షేప్ ఇది. మీకు ఏ బ్లౌజ్ అయినా సరే 1/2 ఇంచ్ నుంచి 3/4 ఇంచ్ వరకు కూడా దీన్ని షేప్ చేసుకోవడమే. ఇది మనకి ఫ్రంట్ అని తెలియడానికి ఒక కార్డు పెట్టండి. సో ఇది హ్యాండ్ కటింగ్. ఓకే, ఇది మీకు అర్థమైపోయింది. ఇప్పుడు ఫ్రంట్కి వెళ్దాం మనం. ఫ్రంట్కి వెళ్తే నేను బ్యాక్ పరిచి ఇప్పటి వరకు మీకు చూపించాను. ఇక్కడ నేను బ్యాక్ పరవను. బ్యాక్ పరవకుండా ఎలా తీసుకోవాలి? సో ఫస్ట్ క్రాస్ తీసుకోండి. క్రాస్లో ఒక మార్క్ చేయండి. ఓకే, ఇక్కడ మనం నెక్ వెడల్పు ఎంత తీసామో దాన్ని మార్క్ చేయండి. 3 ఇంచెస్. 3 ఇంచెస్. కొద్దిగా మీకు ప్రాక్టీస్ అయితే చాలా సులువుగా ఉంటుంది. ఈ కార్నర్ మనకి కార్నర్లో స్ట్రైట్ పెట్టుకోండి. ఇక్కడ మనం షోల్డర్ ఎంత పెట్టాము, ఒకవేళ 6 ఇంచెస్ మీద వెళ్తే కనుక ఇది 3 ఇంచెస్ వస్తుంది. 3 ఇంచెస్ తీసుకోండి. ఇక్కడ ఎంత వస్తుంది? 3.5 వస్తుంది. అంతే కదా, మనం అక్కడ 6 ఇంచెస్ పెడితే ఇక్కడ 6.5 పెట్టాం. ఆ క్రాసు చిన్న క్రాస్ పెట్టి మార్క్ చేయండి. ఇప్పుడు ఆర్మ్ హోల్ డౌన్ ఎంత వేసామో దానికి మనం 6.5 మీద వెళ్ళాం. 6.5 మార్క్ చేయండి. రైట్, బ్యాక్తో సమానంగా మీకు వచ్చేసింది. ఇప్పుడు నెక్ డౌన్ మనకి ఎంత కావాలి? 7 ఇంచెస్ కావాలి. 7 ఇంచెస్కి మార్క్ చేసుకోండి. రౌండ్ మార్క్ చేసేసాం. ఇప్పుడు మనకి బ్యాక్ లూజ్ ఎంత పెట్టాం మనము? 9.5 పెట్టాం. 9.5కి ఒక జస్ట్ సింబల్ పెట్టుకొని ఉంచేసేయండి. ఉంచేసిన తర్వాత ఇప్పుడు మనకి కావాల్సింది ఏంటి? ఫ్రంట్ లెంగ్త్. ఇక్కడ 2 మెథడ్లు చెప్తాను మీకు. నా పాత మెథడు 36 చెస్ట్, 9కి ప్లస్ ఇంచున్నర 10.5, ఖర్చుతో కలిపితే 11 ఇంచీలు. ఓకే, ఇక్కడ మన కొలతల్లో ఇందాక మనం అనుకునేది 10 × 13 అనుకున్నాం. 10 అంటే 1/2 ఇంచ్ కలిపితే 10.5. సో 1/2 ఇంచ్ కిందకు వచ్చింది కాబట్టి ప్రాబ్లం లేదు. లేదు అనుకుంటే 1/2 ఇంచ్ తగ్గించి వేసుకోవచ్చు. అక్కడ లెంగ్త్ని బట్టి మెజర్మెంట్స్ తీసుకోకపోతే మట్టుగా ఈ విధంగా చేయండి. అంటే 4th పార్ట్ ప్లస్ 2 ఇంచెస్ ఖర్చుతో కలిపి. దీనికి 2.5 కిందికి. జనరల్గా 2.5 అనేది ప్రతి దానికి సరిపోతుంది. ఒకవేళ హైయర్ చెస్ట్కి మిడిల్ చెస్ట్కి డిఫరెన్స్ ఎక్కువ ఉంది. ఎంత ఎక్కువ ఉంది? 36, 38 2 ఇంచెస్. లేదు ఈ 38 జాగాలో 40 వచ్చింది అనుకోండి, అప్పుడు ఈ 2.5 కాస్త 3 లేదా 3.5 కూడా వెళ్తుంది. ఎందుకంటే మీకు హైట్ పెరిగినప్పుడు దాటి తాలూకా లెంగ్త్ కూడా పెరగాలి. అది గుర్తుపెట్టుకొని అది మీ అక్కడ పర్సనల్గా తీసుకునే మెజర్మెంట్స్ని బట్టి మీరు ఫాలో అవ్వండి. ఓకే, 2 మార్కులు చేసేసుకున్నాం. ఇప్పుడు మనకి డాట్ ఎంత కావాలి? 10వ భాగం అంటే 36 / 10 అంటే 3.5 వస్తుంది. రఫ్గా ఖర్చుతో కలిపితే 4 ఇంచీలు. 4. ఇది 1.5 ఇంచ్ వరకు వెళ్ళచ్చు. 1.5 ఇంచున్నర సైజుని బట్టి 1.5 ఇంచ్ వరకు వెళ్ళాం. ఇంచున్నర వరకు వెళ్ళాం. ఇప్పుడు మనకి ఇక్కడ ఏ మిడిల్ చెస్ట్ ఎంత అయితే కొలత వచ్చిందో ఆ కొలతను మాత్రం ఇక్కడ యూజ్ అవుతుంది. ఇంతవరకు మిడిల్ చెస్ట్ ఇంకెక్కడ యూజ్ అవ్వదు, కేవలం ఇక్కడ మాత్రమే యూజ్ అవుతుంది. ఇక్కడ మిడిల్ చెస్ట్ మనం ఎంత అనుకున్నాము? 38 అంటే 9.5 4th పార్ట్. దానికి ఒక 1/2 ఇంచ్ కలిపి 10 ఇంచెస్కి మార్క్ చేయండి. ఓకేనా, ఇది రెగ్యులర్ మార్కింగ్. ఫ్రంట్ ఒక 1.5 వరకు తగ్గుతుంది. ఇక్కడ సైడ్ 1 ఇంచ్ వరకు తగ్గుతుంది. ఇది మనకి రెగ్యులర్ మార్కింగ్. ఓకే, మీకు బ్యాక్ కటింగ్ కరెక్ట్గా అయిపోతే ఫ్రంట్ ఆటోమేటిక్గా మీరు మిగిలినవన్నీ అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ చాలామంది అడిగే డౌట్లు ఏంటంటే ఈ డాట్ ఎలా పట్టాలి సార్? డాట్లు లెంగ్త్ ఎంత పట్టాలి, లూజ్ ఎంత పట్టాలి, హైట్ ఎంత పట్టాలి? ఇక్కడ డౌట్స్ వస్తాయి. అసలు దీంట్లో డౌట్స్ పడవలసిన విషయమే లేదండి. కానీ బిగినర్స్కి కాస్త కన్ఫ్యూజ్గా ఉంటుంది. కాబట్టి చెస్ట్ను బట్టి చెస్ట్కి
మిడిల్ చెస్ట్కి ఎంతైతే డిఫరెన్స్ ఉందో ఆ డిఫరెన్స్ 2 ఇంచెస్ లేదా 2 ఇంచెస్ కన్నా తక్కువ కానీ ఉంటే మీరు ఇక్కడ 2.5 ఇది 2.5 తీసుకోవచ్చు. పొడుగు 2.5 వెడల్పు 2.5 అయిపోయింది. ఒకవేళ 36కి 36 వచ్చేసింది, ఎక్స్ట్రా ఏం లేదు, దానికి కూడా 2.5 తీసుకోవచ్చు. లేదు ఇంకొక కేసు అప్పుడప్పుడు అవుతుంటుంది, ఇది రేర్గా తగులుతుంది. 36 హైయర్ చెస్ట్ ఉంటే మిడిల్ చెస్ట్ 34 ఉంటుంది, తక్కువ ఉంటుంది. తక్కువ ఉండే వాళ్ళకి ఎలా కట్ చేయాలని కన్ఫ్యూజ్ అయిపోతారు. ఏం చేయకండి, ఇక్కడ వరకు మీరు ఏదైతే ఫార్మేట్లో వెళ్ళారో సేమ్ ఫార్మేట్ ఫాలో అయిపోండి, ఎక్కడ మీరు కన్ఫ్యూజ్ అవ్వక్కర్లేదు. కేవలం ఈ చెస్ట్ మనకి ఎక్కడ యూజ్ అవుతుంది, కేవలం ఇక్కడ మాత్రం యూజ్. అప్పుడు దీంట్లో నుంచి తీసుకొని ఇది పెట్టుకోండి, దీంట్లోంచే ఈ లూజింగ్స్ పెట్టుకోండి. ఈ చెస్ట్ డివైడెడ్ బై 24 తీసుకొని దీన్ని లూజ్ పెట్టుకుంటే సరిపోతుంది. అంటే ఇంచుంపావు వస్తుందేమో నాకు తెలిసి, ఇంచుంపావు లేదా ఇంచుంపావుకి ఇంకా కొంచెం తక్కువ కూడా రావచ్చు. 1 ఇంచ్ వేసుకున్న వాళ్ళకి సరిపోతుంది. పెద్ద హైట్ ఉంటుంది కాబట్టి హైటు వెడల్పు తగ్గించేసుకుంటే సరిపోతుంది. రైట్, ఇక్కడ వరకు అయిపోయింది కదా. ఇక ఈ మార్క్ ఈ దాట ఎలా వేయాలి, మధ్యలో దీనికి అంచనాగా వేసుకోండి. అలాగే దీనికి ఆపోజిట్లో వేయండి. అయితే వీటికి ఎంత డిస్టెన్స్ ఉండాలి ఇది కూడా చూసుకోండి. ఈ దాటికి ఒకవేళ వేసే సైడ్ దాటికి ఏ దాటికైనా మినిమం డిస్టెన్స్ 2 ఇంచెస్ ఉండాలి. ఒక దాటి నుంచి ఇంకో దాటికి 2 ఇంచెస్. చిన్న సైజ్ బ్లౌజులు అయితే 1.5. ఎంత ముందుకు వస్తే ఇది అనేది అంత షార్ప్ అవుతుంది. ఎంత దూరం జరిగితే వాటి మధ్య ఉన్న డిస్టెన్స్ అనేది కొంచెం డిస్టెన్స్ ఉంటే కనుక ఇది బోల్డ్గా వస్తుంది. అది దగ్గరికి వచ్చే కొలది మీకు షార్ప్నెస్ అనేది ఎక్కువ అవుతుంది. అలాగే క్యాప్ మీకు హైట్గా బాగా కనపడాలి, షార్ప్గా కనపడాలి అనుకుంటే ఈ డాట్ లెంగ్త్ని పెంచండి, అలాగే లూజ్ని కూడా పెంచండి. అప్పుడు క్యాప్ లూజ్ పెరుగుతుంది, షార్ప్గా వస్తుంది. లేదు ఈ క్యాప్ దగ్గర మీకు లూజ్ వస్తుంది, బ్లౌజ్ అంతా ఫిట్టింగ్ బాగానే ఉంటుంది, కేవలం ఈ సెంటర్ మాత్రమే లూజ్ వస్తుంది అని మీకు కస్టమర్ కంప్లైంట్ ఇచ్చారనుకోండి, అప్పుడు వీటి తాలూకు డిస్టెన్స్ని దూరం చేయండి. ఈ డాట్ హైట్ తగ్గించండి, అలాగే లూజ్ తగ్గించండి. లూజ్ తగ్గిస్తే ఆటోమేటిక్గా క్యాప్ అనేది లోపలికి వెళ్ళిపోతుంది. లేదు బ్లౌజ్ అంతా బాగుంది, కేవలం ఫ్రంట్ మాత్రమే లోపలికి నొక్కు పెడుతుంది అని కంప్లైంట్ ఇచ్చారనుకోండి, నొక్కు పెడుతుందని కంప్లైంట్ ఇచ్చినప్పుడు ఈ డాట్ని లెంగ్త్ పెంచండి అండ్ సేమ్ టైం లూజ్ని కూడా పెంచండి. పెంచితే క్యాప్ లూజ్ పెరుగుతుంది, ఇది తగ్గిస్తే క్యాప్ లూజ్ అనేది తగ్గిస్తుంది. ఇది సింపుల్ లాజిక్, ఇది ఒక్కటి గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. ఇంతవరకు అయిపోయింది. ఇప్పుడు మనకి ఒక్కొక్కసారి ఇన్కేస్ చాలా రేర్గా జరుగుతుంటుంది. అంటే 36 చెస్ట్ ఉందనుకోండి, 36 చెస్ట్కి 33 లేదా 34 ఇంచులు నడుము వచ్చేసింది అనుకోండి వేస్ట్ కొలత. అప్పుడు మీకు ఇక్కడ 4th పార్ట్ బ్యాక్ సరిపోద్ది, ఫ్రంట్ సరిపోదు, ఫ్రంట్ చిన్నది అయిపోతుంటుంది. అప్పుడు మళ్ళీ కంగారు పడతారు, మాస్టర్ రేటే దాని గురించి చెప్పలేదు అని. అప్పుడు మీరు ఏం చేయాలంటే ఈ 34ని బట్టి మీరు క్యాలిక్యులేట్ చేసుకోవాలి. ఎలా క్యాలిక్యులేట్ చేయాలి, ఇది దాటు ఇక్కడ మనకు ఖర్చు పోతే ఎంత మిగులుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనకి 2.5 మిగులుతుంది అనుకోండి. ఈ 2.5ని తీసుకొచ్చి సైడ్ మీకు ఎక్కడైతే కుట్టు పెడతారో ఆ కుట్టు దగ్గరికి కొలవండి. కుట్టు దగ్గర నుంచి ఈ దాటు వరకు ఎంత వస్తుంది, 7 ఇంచెస్ వస్తుంది. 7 ఇంచెస్ అంటే ఇది మనకి 36 కూడా 32 కూడా ఇది సరిపోవటం లేదు. 32కి అయినా సరే ఇంకొక 1/2 ఇంచ్ కావాలి. అలాంటప్పుడు ఏం చేయాలి, ఈ సైడు మీకు ఎంత కావాలి, ఒక 1 ఇంచ్ వరకు మనకు కావాలంటే 1 ఇంచ్ వరకు అలా రేస్ చేయండి. అలాగే ఈ సైడ్ కూడా ఒక 3/4 30 ఇంచ్ వరకు రేస్ చేయొచ్చు, లేదా 1 ఇంచ్ వరకు కూడా రేస్ చేయొచ్చు. ఇలా రేస్ చేసుకుంటే వేస్ట్ పెద్దది ఉండే వాళ్ళకి అంటే 34 ఉందనుకోండి, ఇప్పుడు కొలుద్దాం. ఇప్పుడు 34కి ఇది వస్తుందా రాదా, 34కి మనకి ఎంత రావాలి, 8.5 రావాలి. ఇది 3.5 వచ్చింది, ఖర్చు పోతే 3/4 అనుకుందాం. 3/4 ఇలా చూద్దాం. ఇలా చూస్తే మీకు తెలుస్తుంది. 3/4 ఇక్కడ 3/4 పెడుతున్నాను నేను. ఇదిగోండి 3/4 ఇలా పెడితే ఇక్కడ 3/4కి ఇలా పెడితే మనకి 8.5 రావాలి. ఇదిగోండి 8.5. సో అటు ఇటు పెంచుకుంటే ఈ 36 చెస్ట్కి 34 వేస్ట్ వచ్చినా కూడా ఈ విధంగా అడ్జస్ట్ చేయొచ్చు. బ్యాక్లో మనం అడ్జస్ట్ చేయక్కర్లేదు, ఎందుకంటే బ్యాక్లో ఆటోమేటిక్గా మనకు లూజ్ వదిలేస్తాం కాబట్టి బ్యాక్లో ప్రాబ్లం లేదు. ఫ్రంట్లో మట్టుగా ఈ విధంగా చేసుకోవాలి. అండ్ సేమ్ టైం ఇక్కడ నడుము దగ్గరికి అయిపోయింది. ఇక్కడ మనకి చాలామంది లూజ్ వస్తుందని కంప్లైంట్ ఇస్తున్నారు. ఇక్కడ కరెక్ట్గా ఎక్కడైతే మనకి ఆర్మోల్ రౌండింగ్ తిరుగుతుందో ఆ తిరిగే చోట ఒక 1/2 ఇంచ్ నుంచి 30 ఇంచ్ వరకు తీయండి.
తీసిన తర్వాత చెస్ట్కి డిఫరెన్స్ ఎక్కువ ఉండే వాటికి, అన్నిటికి కాదు, ఎక్కువ ఉండే వాటికి ఇక్కడ డాట్ సైజుని కూడా కొంచెం పెంచి పట్టండి. జనరల్గా ఇక్కడ మనం 1/2 ఇంచ్ డాట్ పడతాం. 1/2 ఇంచ్ డాట్ పెడితే జనరల్గా అన్ని బ్లౌజులకి సరిపోతుంది. కొన్ని ఫార్వర్డ్ చెస్ట్ అంటే 36కి 40 మిడిల్ చెస్ట్ వచ్చేసింది, చెస్ట్ షార్ప్గా ఉంది, వాళ్ళకి ఈ డాట్ సైజు పెంచుతాం, ఈ డాట్ సైజు పెంచుతాం. ఈ డాట్ సైజు ఎందుకు పెంచుతాం అంటే క్యాప్ బయటకు రావడానికి. ఈ డాట్ సైజుని పెంచితే ఏమవుతుంది, ఇక్కడ మనకి ముడత అనేది తగ్గుతుంది, ఈ ముడత అనేది తగ్గుతుంది. ఈ విధంగా తీసుకుంటాం. ఇప్పుడు దీనికి కట్ చేసేసుకుంటే పని అయిపోయింది. ఒకవేళ ఈ సైజుకి మనకి షేప్ పట్టీలు ఎంత కావాలి, ఇది ఎంత వచ్చింది మనకి 13.5 వచ్చింది. మనకి బ్యాక్ ఎంత ఉంది, ఇది లెంగ్త్ ఖర్చులతో కలిపి 15 ఉంది. 15లోంచి 13 ఇంచెస్ 13.5 తీసేస్తే 1.5 మిగిలింది. ఈ 1.5 వచ్చినప్పుడు నేను చెప్పిన యూనివర్సల్ మెజర్మెంటు ఇది షేప్ పట్టి ఫ్రంట్ 3.5, సెంటర్ 2.5, బ్యాక్ 3 ఇంచెస్ కట్ చేసుకుంటే యాజ్ ఇట్ ఈజ్గా బ్లౌజ్ అనేది అద్దంలాగా వెళ్ళి కూర్చుంటుంది. సో ఓవరాల్గా మెజర్మెంట్స్ తోటి బ్లౌజ్ కట్ చేసుకునే విధానం అయితే ఇది. మీ అందరికీ బాగా అర్థమయ్యేటట్లు చెప్పగలిగాను అనుకుంటున్నాను. అర్థమైతే కనుక నచ్చితే ఒక లైక్ చేయండి, కుదిరితే షేర్ చేయండి. మరిన్ని ఇలాంటి అప్డేట్స్ తెలుసుకోవడానికి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్. మీ కేశవ.